హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఈ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 51 అయితే ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ 2 పోస్టులకు అయితే వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకు ఇండియా ఆల్ ఇండియా లెవెల్ ఎనీ స్టేట్ అందరు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇచ్చిండు. హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ 2 పోస్టులకు అయితే ఆల్ ఇండియా లెవెల్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. గ్రూప్ సి పోస్టులు అని చెప్పొచ్చు. చాలా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి అప్లికేషన్ అయితే చేసుకొని ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు. వేకెన్సీ విషయానికి వస్తే హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్, కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ టోటల్ 7 అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ పోస్ట్ వచ్చేసి 44 ఉన్నాయి. 17 యూఆర్ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు 7, ఎస్టీ వాళ్ళకు 7, ఓబీసీ వాళ్ళకు 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 7, మొత్తం 44. ఇంకా హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ వచ్చేసి 7 ఉన్నాయి. మొత్తం కలిపి 51 వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకు ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎలాంటి ఫీజు అయితే తీసుకోబడదు. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 25 ఇయర్స్ హెడ్ కానిస్టేబుల్కి ఉంటే సరిపోతుంది. ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయ్యి ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. సంబంధిత ట్రేడ్లలో కానిస్టేబుల్ గిట్ట 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉన్న ఎవరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికైతే 10th పాస్ అయి ఉండి ఐటీఐ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. మినిమం 3 ఇయర్స్ అయితే ఐటీఐ చేసి ఉండాలి. ఈ అప్లికేషన్ ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఐటీబీపీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇది షార్ట్ నోటీస్ మాత్రమే. ఫుల్ నోటిఫికేషన్ వస్తే హైట్, వెయిట్, చెస్ట్ అన్నీ అయితే చెప్పగలుగుతాము. అది సెలక్షన్ ప్రాసెసింగ్ విషయానికి వస్తే ముందుగా అయితే రన్నింగ్ అవి కనెక్ట్ చేస్తారు. తర్వాత హైట్, వెయిట్, చెస్ట్ కొలిచి తర్వాత మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఆ మెరిట్లో ఎవరైతే పాస్ అవుతారో రిటర్న్ ఎగ్జామినేషన్కి అయితే వాళ్ళకి హాల్ టికెట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్ తర్వాత మెడికల్ అయితే ఉండి తర్వాత అప్లికేషన్ డేట్ వచ్చేసి December 24 నుంచి January 25 వరకు అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెల రోజులు అయితే టైం ఇవ్వడం జరిగింది. కావున ప్రతి ఒక్కరైతే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్.